సంబంధించి సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. గౌరవ మిత్రులకు నమస్కారం. నా పేరు వాస్కరి మణికంఠ, గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడిని. ఇప్పుడే మా మాజీ ముద్దుల మామ ప్రెస్ మీట్ చూస్తుంది. ఏదో ఒక పేరింటానే మా నాయకుడి పేరే, ఏదో పేరు ఎందుకు, మా నాయకుడి పేరింటనే ఫ్రస్ట్రేషన్కి లోనై అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మేము కూడా అనేక మాటలు మాట్లాడచ్చు, కానీ గౌరవ మా మామకు చెప్తున్నాము, ప్రజలు ఆల్రెడీ గుద్దులు గుద్ది 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 కనీసం అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంట్లో కూర్చోపెట్టారు. మామ, మీరు మరీ ఇట్లాంటి అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడితే ఇంక ప్రజలు ఏం చేస్తారో తెలియదు. మీరేదో ఒకసారి ఎమ్మెల్యే అంటున్నారు, ఒకసారి ఎమ్మెల్యే అయిన దానికే అతపాతాలానికి తొక్కేశారు. ఇంకా రెండోసారి ఎమ్మెల్యే అయితే మా నాయకుడు మీ పరిస్థితి ఎట్లుంటుందో అర్థం కావడం లేదు. ఏదో అది తక్కువ ఇది ఎక్కువ అంటున్నారు. మేము కూడా చాలా మాటలు మాట్లాడచ్చు. మామగారు, మీరు జైలుకి ఎక్కువ, బెయిల్కి తక్కువ అనొచ్చు. మీరు ఇంకా చాలా చాలా విషయాల్లో సొంతం మీ ఇంట్లో ఉన్న అమ్మగారిని, చెల్లిగారినే బయటికి నూకేశారనే మాట్లాడచ్చు, దెండి మాటలు మాట్లాడచ్చు. కానీ మాకు మా నాయకుడు అట్లా నేర్పిలే. అట్లాంటి అహంపూరితమైనటువంటి మాటలు మేము మాట్లాడము. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కన్స్ట్రక్టివ్ గా ఏదైనా ఉంటే క్వశ్చన్ చేసేది నేర్చుకోండి. లేదనుకో ఆడికే ఇంకా ప్యాలెస్ కి పరిమితం అయిపోయి ఆ పిల్లిలాగా ఉండిపోండి. అంతేకాని ప్రతిసారి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఇప్పటికే ఆల్రెడీ మీ స్థాయిని దిగజార్చుకున్నారు. ఎవరన్నా అయితే ముఖ్యమంత్రి లేదా ప్రధాన ప్రతిపక్ష నేత అంటారు. మీరు ఎట్లుందంటే మీ పరిస్థితి కనీసం అంతేంగా ఆడికి ఆగిపోయినారు. ఇప్పటికైనా గౌరవ వ్యక్తి అది తెలుసుకోవాలని విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.